పూజ్య గురుదేవ్ గారు ఆయన సాధన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు భార్య భగవతి శ్రీమాలి గారికి ఈ ఉత్తరం రాశారు. కుటుంబం ఆయనను వెళ్ళవద్దు అంటున్నది. ఆ సమయంలో ఆయన ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. ఎంతో మానసిక సంఘర్షణ చేయవలసి వచ్చింది. ప్రియురాలా, ఎవరితో నీ బంధం ముడివేయబడ్డదో ఆ వ్యక్తి ఒక విచిత్రమైన ఆలోచనలు కలవాడు. ఆలోచన పరంపరలు వేరు. ఇతరుల ఆలోచనలతో తనను పోల్చుకోనేవి కావు. తన జీవితం ఆయన సాధారణంగా గడపాలి అనుకోవడం లేదు. విలక్షణమైన విశిష్టమైన సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్లు కృషి చేయాలనే తపన. వివాహానికి ముందు ఈ ఆలోచనలతోనే నేను ఎన్నో రాత్రులు గడిపాను. నా జీవితం వివాహం కోసం కాదు, నేను వివాహం చేసుకోను అనుకునేవాడిని. వివాహం వల్ల మనిషి తన వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడు అనుకునేవాడిని. కాని వివాహం జీవన ధర్మాలలో ఒకటి కూడా. దీనిని నిర్వర్తించడం మన కర్తవ్యం. కాని నేను నన్ను సాధారణ స్థితిలో ఉంచుకోలేకపోతున్నాను. నా మనస్సులో ఉన్న భావాన్ని, మంటని, ఉద్వేగాన్ని నీ ముందుంచలేకపోతున్నాను. నీకు తెలియకపోయి ఉండవచ్చుగాని నాతో నా వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు నేను బాగా ప్రతిఘటించాను. మా అమ్మా నాన్నలతో నా జీవితం వైవాహిక జీవనం కోసం కాదు అని చెప్పాను. గృహస్థ జీవనాన్ని సరిగా గడపలేనని చెప్పాను. నా నైరాశ్యం వల్ల వేరొక వ్యక్తి ఆశలు, కోరికలు అన్నీ ఆవిరైపోవడం నాకిష్టం లేదు. నా ఆలోచనలు, నా భావనలు, ఆ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. నన్ను నేను పోగొట్టుకున్నవానిలా ఉంటాను. నా చుట్టూ జరిగే సంఘటనలను తెలుసుకోలేకపోతున్నాను. వాటితో సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నాను. నా ఈ పరిస్థితిని నా ఇంటిలోని వారు గ్రహించినట్లున్నారు. ఈ పిల్లవాడు తన లోకాలలోనే విహరిస్తూ ఉంటాడు. దానివలన వీడు పిచ్చివాడైనా అయిపోవచ్చు, లేదా సన్యాసి అయినా అయిపోవచ్చు. రెంటి వల్ల వానికి నష్టమే కదా. తన ఇంటి పెద్ద కొడుకు ఇలా అయిపోవడం, వివాహాన్ని తిరస్కరించడం ఎవరు కోరుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారు? అందుకు నా తల్లిదండ్రులు నా వివాహానికై అవసరానికి మించి ఒత్తిడి తేనారంభించారు. నీకు తెలుసు, నా వయస్సు కూడా వివాహానికి అనువైనది కాదు. నాకు తెలియకుండానే వాళ్ళు నా వివాహపు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఎందుకంట నా పెద్ద కొడుకు వలన నా వంశం చిరస్థాయిగా ఉండాలని వారి కోరిక. వాళ్ల వరకు వారి ఉద్దేశ్యం సరి అయినదే. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లవాడు గృహస్థు కావాలని కోరుకుంటారు కూడా. అలానే వంశాభివృద్ధిని కూడా కోరుకుంటారు కదా. కానీ నాకది నచ్చలేదు. నా వివాహం నాకు బంధనమే. నేను జీవితంలో చేయాలనుకున్నవి చేయలేకపోతాను. ఎందుకంటే కాళ్లకు వివాహమంటే బంధనం అయిపోయి ఎప్పటికీ విడిపించుకోలేకపోతాను. కానీ నా తల్లిదండ్రులు నా మాటలు పట్టించుకోకుండానే నీతో వివాహం జరిపించేశారు. ఇందులో నీ దోషం ఏమాత్రం లేదు. నీకు వివాహమైంది, కోడలిగా మా ఇంటికి వచ్చావు. నీకు కొన్ని కోరికలుంటాయి, ఊహలు, ఆలోచనలుంటాయి. నీవు ఇప్పుడు వాటన్నింటినీ పోగొట్టుకున్నావు. నా ఇంటికి వచ్చాక నీకు అత్తమామల ప్రేమ, మరిది గౌరవం, అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త దగ్గర నుండి ఎలాంటి ప్రేమాభిమానాలు లభించడం లేదు. నా గురించి కూడా నీవు ఎన్నో కలలు కనే ఉంటావు. ఆ కోరికలను ఇప్పుడు చెల్లార్చుకుంటూ ఉండి ఉంటావు అనుకుంటున్నాను. నేను గత కొద్ది సంవత్సరాలుగా నిన్ను ఏదో పోగొట్టుకున్నదానిలా చూస్తున్నాను. మా ఇంటికి వచ్చినప్పుడే ఆ స్వచ్ఛత
తాజాదనం, ఉత్సాహం, ఆనందం వాటి మీద నీలి నీడలు వ్యాపిస్తున్నట్లనిపిస్తున్నది. ఎందుకంటే నేను నీ పట్ల చూపిస్తున్న ఉదాసీనతే. నిజానికి నీవు పరిపూర్ణ నారివే అయినా నీ స్నేహితురాళ్ల మాటలు నీ మనస్సుని తాకి ఉండవచ్చు. నీలో ఎన్నో ఆశలు చెలరేగి ఉండవచ్చు. ఎన్నో విషయాలు నాతో ముచ్చటించాలని నీవు అనుకుని ఉండవచ్చు. నా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వలన నీలో నిరుత్సాహం పెరిగి ఆశలు ముక్కులైపోతూ ఉండవచ్చు. నీ ఆశల మీద నీళ్లు చెల్లినట్టు అయి ఉండవచ్చు. నాకు తెలుసు, వివాహానంతరం ఇక్కడికి వచ్చావు. నా నుంచి ఎన్నో కోరుకుని ఉండవచ్చు. కానీ నేను ఆ కోర్కెలను తీర్చలేను. నా గురించి నేను తెలుసుకుని ఇలా చెబుతున్నా. నా బాధ్యతల నుండి పారిపోవడం లేదు. బాధ్యతలకు విముఖత చూపించడమూ లేదు. నేను పరిపూర్ణంగా నీతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాను. నీవు నీ జీవితంలో సమస్యలు తెచ్చుకోకు. రానున్న రోజులలో ఇప్పుడున్నంత దగ్గరగా ఉంటూ కూడా ఆనందాన్ని, ప్రేమను అందించలేకపోవచ్చు. అది ఓ భర్త భార్యకు ఇచ్చేది. ఈ సమయంలో వచ్చే నీ రంగలు కలలను సాకారం చేయలేకపోవచ్చు. నీతో ఓ భర్త వ్యవహరించేటట్లు, ఓ యువకుడు ప్రవర్తించేటట్లు ప్రవర్తించలేకపోవచ్చు. అలాగని నిన్ను నేను ఉపేక్షించడం లేదు కూడా. పెళ్లి చేసుకోగానే అన్ని విధాలా ఆలోచించుకున్నాను. నా కోరికలు తీరడంతో పాటు నా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడం కూడా నా కర్తవ్యమే కదా అనిపించింది. ఏ పని వల్ల తల్లిదండ్రులు ఆనందిస్తారో ఆ పని నేను తప్పక చేయాలి కదా. కొడుకుగా వారి కోరిక మన్నించడం నా కర్తవ్యం. తల్లికి గౌరవం ఇవ్వాలి కూడా. నా వివాహం వల్ల వాళ్ళిద్దరూ ఆనందిస్తారు అనిపించింది. వాళ్ల మాటలలో ఒకరోజు అర్థమైనదేమంటే, నీవు తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉంటానని చెప్పేటప్పుడు, వారి రుణం తీర్చుకోవాలనుకునేటప్పుడు, నీవు వివాహం చేసుకొని మా రుణం తీర్చుకో అన్నారు. అప్పుడే వివాహానికి ఒప్పుకున్నాను నేను. ఇంత జరిగినా నేను నిన్ను, నీ భావాలను అర్థం చేసుకుంటున్నాను. నీ కోరికలను నీట కలిపే అధికారం నాకు ఏమాత్రమూ లేదు. ఈ ఊహలను ఖండించడం నా ధర్మం కాదు. నీవు జీవితాంతం నిరాశతో గడపాలని కూడా నేను అనుకోవడం లేదు. నన్ను నేను గౌరవించుకున్నంతగా నిన్ను నేను గౌరవిస్తాను. నేను నిన్ను ఉపేక్షిస్తున్నానని చింతించవద్దు. అందుకే ఇప్పుడు నా మనసులోని మాట నీ ముందుంచుతున్నాను. ఎన్నోసార్లు నా భావాలను నీ ముందుంచుదామనుకొని సిద్ధమైన నీ అమాయకపు ముఖాన్ని చూసి ఏమీ చెప్పలేకపోయేవాడిని. నీవు స్వయంగా చూస్తూనే ఉన్నావు కదా. రాత్రి అంతా మెలకువలోనే గడిచిపోతుంది. నా మెదడు ఎల్లప్పుడూ సంఘర్షణలోనే ఉంటుంది. అనేక ఆలోచనలు నన్ను స్థిమితంగా ఉండనివ్వవు. అలా నా హృదయంపై భారం పెరిగిపోవుచున్నది. నా భావాలన్నింటినీ నీ ముందు ఉంచలేకపోతే నా మనోభారాన్ని తగ్గించుకోలేకపోవచున్నాను. నీకు చెప్పే వరకు నాకు శాంతి లేదు. ముందుగా నీకు చెప్పినట్లు నా జన్మ సామాన్యమైనది కాదు. సామాన్యంగా ఉండాలని కూడా నేను అనుకోను. నా సుఖాల కోసం ప్రాకులాడాలనుకోను. ధనానికి ఏ ప్రాధాన్యం ఇవ్వను. నా భార్యతో సుఖ సంతోషాలతో రంగుల జీవితం గడపాలని అనుకోను. నా జన్మ ఇలాంటి పనుల కోసం కానే కాదు. నేను ఎల్లప్పుడూ అంతర్ముఖంగానే ఉంటాను. నేను నా భావాలను తక్కువగా మాట్లాడుతూనే వ్యక్తపరుస్తున్నాను. నా మనస్సు నిలకడగా లేదు. నాలోని మంటలని ఇతరులెవరూ ఆర్పలేరు. ఈ మంటలని, ఈ వేడిని ఆర్పాలని నేను ఎంత ప్రయత్నిస్తూ ఉంటే అవి అంతా పెరుగుతూనే ఉన్నాయి. నోటి వెంట ఒక మాట కూడా రావడం లేదు. అందుకే ఉత్తరం ద్వారా వ్యక్తపరచాలనుకుంటున్నాను. దీని ద్వారా నా సంపూర్ణ భావాలను నీ ముందు ఉంచగలుగుతాను. జీవితపు ప్రారంభ దినాలలో ఒక ఒప్పందానికి రావాలనుకుంటున్నాను. నాలో ఏ నలతా ఉండకుండా
నీ మనస్సులో ఎలాంటి విపరీత భావాలు ఉండకూడదనుకుంటున్నాను. నేను ఒక బ్రాహ్మణ యువకుడను కావటం చేత మన భారతదేశంలో లుప్తమైపోతున్న విద్యలను బయటకు తేవడం నా కర్తవ్యంగా భావిస్తాను. నా పూర్వీకులు ఉన్నత ఆలోచనలు కలవారు. వారు ఈ సమాజానికి అప్రతిమానమైన ఆలోచనలను, గౌరవాన్ని, విధానాలను అందించారు. ఆ సూత్రాల ఆధారంగా మనం ఇప్పటికీ మన పూర్వీకులను గౌరవిస్తున్నాం. గౌతముడు, కణాదుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్కుడు మొదలైన వారు తమ ఆలోచనలను మరిగించి తమ జీవితపు అధిక భాగాన్ని సాధనలోనే గడిపి సాంసారిక సుఖాలకు దూరంగా ఉండి పొందిన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఆ జీవన ప్రవాహాలు ఇప్పుడు ఇంకిపోతున్నాయి. అంటే ఆ ప్రవాహాలలో న్యూనతాభావాలు రాలేదు. మన జీవన మార్గం, గమ్యం మారిపోయాయి, భ్రష్టమైపోయాయి. బానిస జీవనంలో మనల్ని, మన సంప్రదాయాలని మనం మర్చిపోయాము. మన ఉన్నతమైన జ్యోతిష శాస్త్రం విదేశీయుల కాళ్ల క్రింద నలిగిపోతుంది. మన మంత్రులు ఎగతాళికి గురి అవుతున్నాయి. మన తంత్రం, మన యంత్రాలు, మన సాధనలు అపహాస్యం పాలవుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే మనం మన అమూల్య సంపదలను పోగొట్టుకుంటాం. మన పూర్వీకులు, ఋషులు ఏ జ్ఞానాన్ని, ఏ విద్యలను తమను తాము దహించుకుని మనకందించారో అవి మెల్లమెల్లగా లోపించిపోతాయి. రాను రాను మనం కృతజ్ఞులమైపోతున్నాము. ఇది ఒక దుఃఖదాయకమైన స్థితి. ఇది ఆలోచించినప్పుడల్లా నా ఒళ్ళు వణకిపోతుంది. మనం ఎంతమందిమి పథభ్రష్టులమైపోయామో. ఈ సమాజం రాను రాను అంధకార, అయోమయావస్థ వైపు ప్రయాణం చేస్తుంది. ఈ అంధకార మార్గంలో తెలిసి నేను నడవలేను. నాలో ఇదే మాట ఎల్లప్పుడూ దహించి వేస్తోంది. కోరుకుంటూ కూడా నేను ఆనందం పొందలేకపోతున్నాను. రాగద్వేషాలలో కొట్టుకుపోలేకపోతున్నాను. నా ఈ వయస్సులో ఉన్న అందరూ గాలిలో తేలిపోతూ, చందమామతో మాటలాడుతూ, తెల్లని వెన్నెలలో తన ప్రియురాలితో పాలల ఊయలలో ఊగుతూ ఉండే అనుభవాన్ని పొందుతుంటారు. అలాంటిది నేను లోపలన అగ్నికి దహించుకుపోతూ ఉన్నాను. మండిపోతున్న అనుభవాన్ని పొందుతున్నాను. ఇంతకీ నా కోరిక ఏమిటంటే, నేను సాధారణ వ్యక్తిలా చావకూడదు. సాధారణంగా డబ్బులు సంపాదించి కడుపు నింపుకోవడం నా కోరిక కాదు. రంగులమయ జీవితం గడపడం నా లక్ష్యం కాదు. నా లక్ష్యం, నా ఉద్దేశ్యం ఒకటే: జ్యోతిష్యాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడం, విశ్వానికి ఈ భారతదేశపు విద్య యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ మన దేశ గౌరవాన్ని చాటి చెప్పడం. ఇంతేకాకుండా మంత్రతంత్రాలు మన జీవనాధారాలు కావాలి. భారతీయ చైతన్యం, స్పందన ఈ సాధనలే. వీటి వల్లే భారతదేశానికి విశిష్టత. ఇది భారతదేశమని, ఇది విశ్వంలోనే తలమానికైనది కూడా. కానీ నేను చూస్తున్నదేమిటంటే, నా భారతదేశం విదేశీయుల చేతుల్లో నలిగిపోతుంది. మనం ప్రాణాలున్న బొమ్మలైపోతున్నాం. మన భాషని మరిచిపోతున్నాము. పూర్వీకులు గొప్పతనాలను మరిచిపోతున్నాము. మనని మనం గుర్తించుకోలేకపోతున్నాము. దానిలోనే గౌరవమున్నదని భావిస్తున్నాము. దీనిని తప్పించుకోవాలంటే రెండు ఉపాయాలు. ఒకటి, రాజకీయం ద్వారా దేశాన్ని ఉద్ధరించాలి, లేదా సాధన ద్వారా దేశాన్ని ఉద్ధరించాలి. మన పూర్వీకుల ద్వారా అందించబడ్డ సాధన సంపదను పొంది ఉద్ధరించాలి. మొదటి మార్గంలో నేను నడవలేను. ఇహ రెండవ మార్గం ద్వారా పోవడమే శ్రేయస్కరం కదా.
జీవితంలో కొన్ని ఆకాంక్షలతో సరిహద్దులు దాటి ఏదో చెయ్యాలి అనుకునేవారిని ప్రజలు పిచ్చివాడంటారు. అలాంటి ఒక పిచ్చివానికి భార్యగా ఉండటం ఎంత కష్టం ఊహించగలవా? నిన్ను ఒప్పించడానికే ఈ మాటలు చెబుతున్నాను. నా ఉద్దేశాల పరిపూర్తికి నీవు సహాయపడతావు అనుకుంటాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చెయ్యి. నేను ఏమవ్వాలనుకుంటున్నానో చెయ్యాలనుకుంటున్నానో అందులో నీవు కూడా భాగస్థురాలివిక. ఇదే నా కోరిక. నా కోరికలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాలలో ఇలాంటి వటలు ప్రతికూలంగానే ఉంటాయి. నీకిది యవ్వన సమయం. ఈ వయస్సులో కోరికలు ఆలోచనలు వేరుగా ఉంటాయి. స్వప్నలోకాలలో రంగుల కలలు కనే నీకు వేరే విషయాలు చెబుతున్నాను. ఆనంద సమయంలో వేరే ఇతర విషయాలు వివరిస్తున్నాను. కానీ నేనివి చెప్పక తప్పదు. నా ఉద్దేశాలను అర్థం చేసుకోగలవనుకుంటున్నాను. అప్పుడు నీకర్థమవుతుంది నేనెంచుకున్న త్రోవ అసామాన్యమైనదని. ఇలాంటి వాళ్లలో లక్షలలో ఏ 2-3 మాత్రమే ఉండవచ్చు. ఎవరు పూల త్రోవను వదిలి ముళ్ల త్రోవలో వెళతారో, ఆనందమయ త్రోవను వదిలి లోటుల త్రోవలో నడుస్తారో, భోగవిలాసాలు ఐశ్వర్య విరామాలను వదిలి ఇబ్బందులు కష్టాలను ఆహ్వానిస్తారో అలాంటి వారు చాలా పరిమితంగా ఉంటారు. అలాంటి వారే సమాజాన్ని ముందుకు నడిపించగలరు, దేశానికి కొత్త త్రోవ చూపించగలరు. అలాంటి వాళ్లు సమాజానికి ఇచ్చే ఫలితాలను రానున్న తరాల వాళ్లు పొందగలుగుతారు. వారు చేసే పనులు వారికే గౌరవ ఆదరాలను తెచ్చిపెట్టగలవు. నేనీ సమాజంలో ఉంటూ ఈ సమాజానికి ఏమీ చేయలేనా? ఇంట్లో ఉంటూ నా లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేయలేను. ఆనంద సుఖభోగాల ద్వారా ఆ త్రోవలో ఆ లక్ష్యాన్ని చేరుకోలేను. అది నా ధ్యేయం. లక్ష్యప్రాప్తికి నేను ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ సమాజం నుండి నేను వేరు కావాలి. అప్పుడే గొప్ప పనులు చేయగలను. ఆ పనుల వలన నాకు నేను పరిపూర్ణత్వాన్ని అందించగలను. నాది ఒకే ఒక ధ్యేయం. అది విలుప్తమైపోతున్న విద్యలను ప్రకాశింపచేయడం, పోయిన జ్యోతిష ప్రతిష్టను పునఃస్థాపించడం. మన పూర్వీకులు అందించిన వారి దగ్గర ఉన్న మంత్రశాస్త్రం సిద్ధులు వాటిని తిరిగి తెచ్చి సాధారణ ప్రజలకు అందివ్వడం. వీటిని ఇంట్లోనే ఉంటూ సాధించలేను. సమాజంలో ఉంటూ కడుపు నింపుకోవడానికి ఈ విద్యలను పొందడం లేదు. ప్రపంచంలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఈ అలౌకిక సిద్ధులు ఉన్నాయి. అలాంటి వారు ఇలాంటి జన సమ్మర్దంలో ఉండలేరు. వాళ్ల ముఖమనే పరుపుల మీద కూర్చోరు. విలాసంగా విశ్రాంతి తీసుకునే వారి మధ్య ఉండలేరు. వారు భౌతిక సుఖాలు లభించని గుహలలో ఉంటారు. అడుగడుగున ఆపదలు పొంచి ఉన్న అడవులలో ఉంటారు. స్వార్థం, మోసం, కపటం లాంటివి లేని చోట్లలో ఉంటారు. అక్కడ అత్యాచారాలుండవు. వాళ్లకి వీటన్నింటితోనూ ఎటువంటి సంబంధమూ ఉండదు. సిద్ధిపురుషులైన అలాంటి వారి దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నాను. వాళ్లకు గొప్ప గొప్ప విద్యలు తెలుసు. దానికి నేను అడవులలో తిరగవలసి వస్తుంది. కొండ గుహలలో జీవనం గడపవలసి వస్తుంది. అడుగడుగున కష్టాలు కడగంట్లు పడవలసి వస్తుంది. అలా కష్టపడ్డప్పుడే ఇలాంటి విద్యలు సంప్రాప్తిస్తాయి. ఎప్పుడు నేను వీతరాగినవుతానో, అన్ని సుఖాలను పరిత్యజిస్తానో, జీవిత మోహాన్ని విడిచిపెడతానో, సాధువులు, సన్యాసులు, తాపసులను వెతుక్కుంటూ రహస్య స్థలాలలో తిరగవలసి వస్తుంది. ఆ స్థలాలను కనిపెట్టడం కూడా చాలా కష్టం. నేను నా లక్ష్యాన్ని సాధించగలనో లేనో చెప్పలేను. నా మనస్సు నాకు నచ్చిన మార్గంతోనే వెళ్ళమని చెబుతుంది. అదే శ్రేయస్కరం అంటోంది. ఆ మార్గంలో ప్రయాణించి
నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు అంటోంది. ఈ రకమైన వేటలో నేను అంతమైపోవచ్చు కూడా. ఏ క్రూర జంతువుకైనా బలి అయిపోవచ్చు. నా యవ్వనపు విలువైన సమయం వృథా అయిపోవచ్చు కూడా. నేను ఏమీ పొందలేకపోవచ్చును కూడా. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి ఘటనలతో చలించిపోకూడదనుకుంటున్నా. ఇవన్నీ ఆలోచించి ఇంట్లోనే కూర్చోనా? అలా చేస్తే నన్ను నా ఆత్మ ఎన్నటికీ క్షమించదు. సాధారణ జీవితం గడిపే కన్నా ఏ క్రూర జంతువుకో బలి అయిపోవాలనుకుంటున్నాను. ఏదైనా సాధించి తిరిగి రావాలన్నది నా కోరిక. లేదా నన్ను నేను అంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఖాళీగా తిరిగి ఇంటికి రాను అన్నది నిశ్చయం. ఇవన్నీ విషయాలు నీకు కష్టం కలిగించవచ్చు. ఇలాంటి కష్టాలలోకి నిన్ను నెట్టివేయడం అనుచితమే. నీ ఆనందకరమైన జీవనంలో నిప్పులు పోయడం కూడా సరికాదు. ఇది ఎదురుచూపులతో గడిపే సమయం నీది కాదు. ఈ స్థితిలో ఓ పెద్ద కార్యాన్ని సాధించాలి అంటే భార్యగా సహాయ సహకారాలు కూడా అవసరం. నా కార్యానికి నీవు బంధకం కాకూడదని కోరుకుంటున్నాను. నన్ను వివాహం చేసుకుని నువ్వు సుఖపడ్డది లేదు. నేను నీకు సుఖానికి బదులు దుఃఖాన్ని ఇస్తున్నాను. సుఖ సంతోషాలను పొందవలసే సమయంలో ఇబ్బందులు, కష్టాలు ఇస్తున్నాను. నీ కోరికలను, ఆశలను నేను నీట కలిపి వేస్తున్నాను. నీ ఆనందాలను బుగ్గిపాలు చేస్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళాక ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను. నా సాధన ఫలిస్తుందో లేదో కూడా చెప్పలేను. నేను తిరిగి వచ్చేసరికి నీకు ఇప్పుడు ఉన్న యవ్వనం ఉండకపోవచ్చు. నాకు తెలిసి నేను తొందరగా రాలేకపోవచ్చు. నా లక్ష్య సాధనలో 10-15 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ 10-15 సంవత్సరాలు నీకు ఎంత కష్టదాయకమైనవి నేను ఊహించగలను. ఈ 15 సంవత్సరాలలోనే వయస్సు చింతనలలో, చిక్కులలో, ఆలోచనలలో గడిచిపోవచ్చు. నీ ముఖంలోనున్న తాజాదనం, ఆనందం దుఃఖంలోకి మారిపోవచ్చు. నీ జీవితం అభిశాపితమైపోవచ్చు. అయినా నాతో నీ జీవితాన్ని కోరుకుంటే నా త్రోవ పూల త్రోవ కాదు, ముళ్ళబాట. అడుగడుగునా ప్రాణసంకటంతో నడపవలసి వస్తుంది. నా యవ్వనము ఇందులో కరిగిపోవచ్చు. నా ముఖకాంతి శ్రమ వలన మట్టి కొట్టుకుపోవచ్చు. నా జీవితమే అతృప్తి, కష్టాలు, కడగంట్లతో నిండిపోవచ్చును. కాని నాకు నేను ఖాళీ చేతులతో తిరిగి వస్తాను అనిపించడం లేదు. నేను, నువ్వు మన యవ్వనాన్ని దారపోసిన సమయాన్ని ఒత్తి చేతులతో తీసుకుని రాను. ఆ వచ్చేటప్పుడు సమాజ కళ్యాణం కోసం తీసుకుని వస్తా. దానిమీద మన ఇద్దరి అధికారమే కాదు, సంపూర్ణ దేశం యొక్క అధికారం కూడా ఉంటుంది. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే సమయం. నేను కొంత పొందుతున్నాననే ఆనందం. నేను జీవితంలో ఏమైనా పొందాను అంటే అది నీ వలనే. ఆ గొప్పతనం నీదే. ఎందుకంటే దీని వెనుక నీ త్యాగం ఉంటుంది, నీ బలిదానం ఉంటుంది, నీ సుఖం, ఆనందం, ఆహుతైన వైనం కూడా ఉంటుంది. ఇప్పటి నీ ఆనందం, సౌకుమార్యం నేను తిరిగి వచ్చేసరికి నీలో ఉండకపోవచ్చు. నీ శరీరం ఎండిముడు బారిపోయి ఉండవచ్చు. నీ ముఖంలో సమాజానికి మించి ముడతలు పడి ఉండవచ్చు. కాని నా సంకల్పంలో నేను బలమైన పట్టుదలతో ఉన్నాను. తిరిగి నిన్ను చూడగలనో లేదో, కలవగలనో లేదో తెలీదు. నువ్వు నాకు దొరకకపోవచ్చు, లేదా నేనే నష్టమైపోవచ్చు, చెప్పలేను. నా చుట్టూ ఓ సుడిగుండముంది. దానిలో నేనేమీ చూడలేకపోతున్నాను. అయినా నిన్ను సహాయం కోరుకుంటున్నాను. నన్ను నువ్వు ఆపవు అనే విశ్వాసం ఉంది. అంతేకాక ఉత్సాహంగా ముందుకు వెళ్లేందుకు ప్రేరేపిస్తావు
అనుకుంటున్నాను. శాస్త్రానుసారం స్త్రీ అంటే సహచరి, అంటే అడుగులో అడుగ వేసి నడిచేది అని. దీనికి రెండవ అర్థం కూడా ఉంది. తన భర్త ఉన్నతి కొరకు, ప్రగతి కొరకు సహాయకురాలు కావాలని, ఆయన ఆజ్ఞను శిరసా వహించాలని. నేను నిన్ను అదే కోరుకుంటున్నాను. ఋషులు స్త్రీని సహనశీలిగా వర్ణించారు. అలాంటి గుణాలే నీలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఓ భూమాతలో ఉన్నట్లు ఎలాంటి ఆమె ఎల్లప్పుడూ సహనశీలిగా ఉంటుంది కదా, అలానే నీవు సహనశీలతకు ప్రతిమూర్తివి కావాలని. నీవు ఈ ఉత్తరం చదివాక నన్ను అడ్డుకోవచ్చు కూడా. అలా చేసేటప్పుడు ఇది ఉచితమేనా కాస్త ఆలోచించు. నీ జీవితం కూడా సామాన్య స్త్రీలానే గడిచిపోవాలా? ఇల్లాలిగా ఇంట్లో పనులు చేసే మనిషిగానే ఉండిపోవాలి అని అనిపిస్తుందా? పిల్లలను కనడమే గృహస్థు లక్షణమా? మన జీవితం కీటకాలలా నడచి నడచి నశించిపోవడానికేనా? ఇలా నీవు కోరుకోవు అనిపిస్తోంది. ప్రతి స్త్రీ తన భర్త విశిష్ట వ్యక్తిత్వాలు కలవానిగా కోరుకుంటుంది. అతను సామాన్యుడుగా కాక విశిష్టంగా ఉండాలి. మానవజాతికి సేవ చేయగలిగేట్టు ఉండాలి. అలాంటి కోరికే నీలో ఉంటుంది కదా. ఆ కోరికను తీర్చడానికైనా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను ఏదైనా సాధించి వస్తే మనకు ఎంత ఆనందదాయకం. నేను సంపాదించగలను, విశిష్ట వ్యక్తిని కాగలను. అలాంటి శక్తులు నా చేతిలో ఉంటాయి. అవి ఎంతో గొప్పగా ఉంటాయి. ఇంకా ఆ సమయంలో నీవు నన్ను ఎంతో గౌరవంగా, గర్వంగా పిలువవచ్చు కదా. నే చేసిన ఈ కృషితో నీ సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయని ప్రజలు అనుకోరా? నా జీవన తంత్రులను పనిచేయడంతో నీ వంతు సహకారం ఉంటుంది, నీ త్యాగం ఉంటుంది. నీ బలిదానాల పునాదుల మీద నేను ఏదో సంపాదించగలుగుతాను. నా వ్యక్తిత్వాన్ని, నా బ్రాహ్మణత్వాన్ని ఉన్నతంగా చేయగలుగుతాను. ఎంతో విచారంతో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం వెనుక నా స్వార్థం ఉంది. నా స్వార్థం ఎంత ఉందో అంత నీ త్యాగం ఉంది. కానీ నేను ఎంతో ఆనందంగా ఇది నీకు అందిస్తున్నాను. ఇందులో రాసినవన్నీ నీ ముందు ముఖస్థంగా చెప్పాలనుకున్నాను, నిన్ను బోధపరచాలనుకున్నాను. కానీ నా ముందు నీ అమాయకపు ముఖం వచ్చినప్పుడల్లా నేను చెల్లారిపోతాను. నేను నీతో చెప్పాలనుకున్నప్పుడల్లా నీ వయస్సు, నీ భావాలు, నీ ఉత్సాహం, ఉత్తేజం నా నోటిని కుట్టివేస్తాయి. ఇది నా బలహీనత. ఈ బలహీనతతోనే నేను నీకు చెప్పాలా వద్దా అని మదనపడుతూ గడిపివేస్తున్నాను. ఒకసారి నీకు నేను నా విషయం చెప్పలనే ననిపించేది. నీకు చెప్పకుండానే ఇల్లు వదలవలసి వస్తుందని అనిపించేది. అది ఎవరికీ చెప్పకుండానే. నా కాళ్ళు నన్ను ఆపివేశాయి. ఆమెకు అన్ని విషయాలు చెప్పాలి, లేకపోతే ఆమె వేరుగా అనుకోవచ్చు. ఏమీ ఆమెకు అర్థం కాకపోవచ్చు. ఆమె మనస్సు దిగ్భ్రమకు లోను కావచ్చు అనిపించింది. ఇంతకు ముందు ఎన్నో ఉత్తరాలు రాసి చింపివేశాను. నీ కన్నీటి ముందు వాటిని ఉంచలేకపోయాను. ఇప్పుడు కఠిన హృదయంతో నా మనస్సులోని మాటను రాసను, అది నీ ముందు ఉంచాను. దీనికి ప్రతిగా తిరస్కారాన్ని కోరుకోవడం లేదు. నిరాకరణకు ఈ ఉత్తరం నీకు ఇవ్వడం లేదు. నేను నీ నుండి అంగీకారాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. నీవు ఆనంద ఉత్సాహాలతో స్వీకృతిని అందిస్తావని నా నమ్మకం. నా ఆత్మ, నా సుఖాలను నీ వద్ద తాకట్టు పెడుతున్నాను.
నేను ఇక్కడి నుండి ఆకలి, కష్టాలు, ఇబ్బందులు, లోపాలు నాతో తీసుకుని పోతున్నాను. నా ముందు ఉన్న బాట ముళ్ళ బాట, చీకటిలో వెతుక్కుంటూ ముందుకు పోవాలి. నా ముందు ఎలాంటి వెలుతురు రేఖలు లేవు, కాని ఆత్మప్రకాశం నా దగ్గర ఉంది. అదే నాకు త్రోవ చూపిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నేను ఒట్టి చేతులతో తిరిగి రాను. ఎందుకంటే నా ఆత్మవిశ్వాసం నాతోనే ఉన్నాయి. దీనికన్నా మించి నీ త్యాగం, స్నేహం, నీ కోరికల బలిదానాలు కూడా నాతోనే ఉన్నాయి. నీ జోలెలో సుఖాలు నింపి వెళ్లడం లేదు. ఇప్పుడు నేను అంతులేని విచారం, వివశత్వం, ఎదురుచూపులు నీ ముందు ఉంచి వెళుతున్నాను. నిన్ను దాటి వెళుతున్నాను. కాని నన్ను నమ్ము, నేను తప్పక తిరిగి వస్తాను. నా శుభ ఆశీర్వాదాలన్నీ నీతోనే ఉన్నాయి. నా ప్రాణాల అమృత వర్షణ నీ మార్గాన్ని సుఖమయం చేస్తుంది. ఇది నా ఆశ. స్నేహపూర్వకంగా నారాయణ దత్త శ్రీమాలి. నారాయణోత్వం నిఖిలేశ్వరోత్వం మాతా పితా గురు ఆత్మా త్వమేవం బ్రహ్మాత్వం విష్ణురుద్రాత్వమేవం సిద్ధాశ్రమోత్వం గురువం ప్రణమ్యం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. త్వదీయం వస్తు నిఖిలం తుభ్యమేవం సమర్పయేత్. జై గురుదేవ్. परमपूज्य गुरुदेव योगिराज स्वामी निखिलेश्वरानंदजी महाराजರ ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ. ಈ ಭಾವಾನುವಾದ ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದರ ಆಂಧ್ರದ ಶಿಷ್ಯರು ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆ ಬಲ್ಲಂತಹ ಎಲ್ಲ ಸಾಧಕರು, ಗುರುಬಾಯಿಗಳಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶವನ್ನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀಡಲು ಕನ್ನಡಿಗನಾದ ನಾನು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಕಿರು ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಸಮ್ಮತಿ ಹಾಗೂ ಸಹಕಾರ ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಿರುವ ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜೋಶಿಜಿಯವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅನಂತಾನಂತ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗುರೂಜಿ ಅನಿಲ್ ಜೋಶಿಜಿಯವರ ಆಪ್ತ ಶಿಷ್ಯರಾದ ವೆಂಕಟರಮಣ ಮೂರ್ತಿಜಿಯವರ ಸ್ನೇಹಪೂರ್ವಕ ಸಹಕಾರ ಮತ್ತು ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿದ್ದೇನೆ. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಬೆಳಗುವಂತಾಗಲಿ.
ಸದ್ಗುರುದೇವರ ಅನನ್ಯ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪಾತ್ರರಾಗಲಿ ಎಂಬ ಹೃತ್ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ.